హాయ్ మామ వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి మామ. అండ్ ఈ వీడియోలో ఒక 16 మూవీస్ అంటే 16 సినిమాలు లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు వాచ్ చేయండి. ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయకుండా వెళ్ళిపోతే కనుక వాడి లాంటి ఎదవ ఈ ప్రపంచంలో ఎవడే లేదు మామ. ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ లాట్ ఆఫ్ అప్డేట్స్తో ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసా. 25 మూవీస్ అప్డేట్స్ ఇచ్చా. ఆ వీడియో ఒక 1000 వ్యూస్ వచ్చింది, కానీ లైక్స్ మాత్రం 200. మిగతా 800 మంది ఏమయ్యారు అంటే అందరూ గొర్రెలేనా ఏంటి మామ? మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే కూడా లైక్ చేయకపోతే దేనికి, వీడియో షేర్ చేయకపోతే ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఆ వీడియోకి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఒక 100 సబ్స్క్రైబ్స్ రావాలి, కానీ 17 మంది వచ్చారు. ఏం చేద్దాం, ఇది మీ సపోర్టు కొత్త వాళ్ళు అదనమాట. సో మొత్తానికి చెప్పాం కదా, వాళ్ళంటే ఎదవ లేదు ఈ వీడియో లైక్ చేయని వాళ్ళు. అది మీరు ఏమైనా చేసుకోండి, మీరు కామెంట్లో బ్యాడ్ కామెంట్ చేసుకుంటారా చేసుకుని, నాకు ఇబ్బంది లేదు, వెంటనే బ్లాక్ చేస్తా. ఓకే, అది క్లియర్. సో మొత్తానికి మనం సుత్తి లేకుండా ఇప్పుడు కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఈరోజు ఫిబ్రవరి 9న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో 17వ సినిమా గురించి తెగ వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, అదర్ సోషల్ ప్లాట్ఫామ్లో కానీ, న్యూస్ ఛానల్లో కానీ. సో ఆ న్యూస్ ఏంటంటే సంజయ్ లీలా బన్సాలి ద గ్రేట్ బాలీవుడ్ డైరెక్టర్. సో అతను సినిమా తీసి అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్తో ఒక పీరియాడిక్ డ్రామా ఒక సినిమా తీయబోతున్నాడు. ఇది కన్ఫర్మ్ అని తెగ వైరల్ అవుతుంది. ఇది కన్ఫర్మ్ కాదు మామ, ఇది ఎంటైర్లీ ఫేక్ న్యూస్. ఓకే, అండ్ అదేవిధంగా రామ్ చరణ్ కెరీర్లో 17వ సినిమా సంజయ్ లీలా బన్సాలితో కాదు, దాని ముందు డైరెక్టర్ సుకుమార్తో ఉంటుంది అని ఒక పక్క ఇది ఒక వైరల్ అవుతుంది అనమాట. సో ఈ రెండు ఎంటైర్లీ ఫేక్ న్యూస్. సో ప్రజెంట్ ఓన్లీ ఫోకస్ గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది మామ, దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. ఏది రామ్ చరణ్ నటిస్తున్న 16వ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సనా. ఆల్రెడీ కొన్ని కాంటెస్ట్లు జరుగుతున్నాయి అనమాట. కొత్త వాళ్ళు కొత్త ఆర్టిస్టులని తీసుకొని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో వస్తున్న సినిమా అనమాట, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. సో ఈ రెండు ప్రాజెక్ట్ మీద చాలా బిజీ ఉన్నాడు రామ్ చరణ్. ఈ గ్యాప్లో ఇలా వాళ్ళ ఛానల్స్ వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అంతే కదా మామ. ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఏం చేద్దాం. సో మొత్తానికి ఎంటైర్ ఫేక్ న్యూస్, ఇంకా అఫిషియల్గా అనౌన్స్ చేయలేదు, చాలా లేట్ అవ్వచ్చు ఫ్యూచర్లో. ఓకే మామ, కరెంటు పోయింది ఒక అరగంట నుంచి, రానే లేదు. వెయిట్ చేసే కానీ ఇంకా రాలేదు. అందుకే మిగతా అప్డేట్స్ మీకు ఇలా ఆడియో రికార్డ్ చేసి చెప్తున్నా, సో ఏమనుకోకండి. అండ్ ఇప్పుడు మనం కంటెంట్ వచ్చేద్దాం. సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న 3 సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ 3 సినిమాలు షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ ఇంకా ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నాడు, అట్లీస్ట్ ఒక 3-4 months అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఎక్కువ ఫోకస్ రాజకీయాల మీద. అండ్ తొందరలో ఇంకొక 2 monthsలో ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో దానివల్ల ఇంకొక 3-4 months షూటింగ్లో జాయిన్ అవ్వడు. ఈ గ్యాప్లో పవన్ కళ్యాణ్తో చూస్తున్న 3 సినిమాల డైరెక్టర్స్ హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్, ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్, ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరిశంకర్. సో వీళ్ళ ముగ్గురు అప్కమింగ్ కన్ఫర్మ్ అయిపోయింది ఏ సినిమాతో రాబోతున్నారు అనేది. అండ్ హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ హీరోయిన్ అనుష్కతో ఒక మూవీతో రాబోతున్నాడు. తొందరలో అనౌన్స్మెంట్ రాబోతుంది. అది కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ రాబోతుందో కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఈ 3 మూవీస్ డైరెక్ట్స్ ఇంకా 3-4 months ఎందుకు వెయిట్ చేయడం. సో ఈలోగా ఇంకో ప్రాజెక్ట్ రెడీ చేయొచ్చు కదని మొత్తానికి కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ మూవీ డైరెక్టర్ ఓజీ డైరెక్ట్ చేస్తున్న సుజిత్. సో ఇప్పుడు సుజిత్ అప్కమింగ్ ప్రాజెక్ట్ హీరో నేచురల్ స్టార్ నాని కన్ఫర్మ్ అయిపోయింది మామ. అండ్ ఈ సినిమా డివివి దానియా బ్యానర్లో రాబోతుంది. ఆల్రెడీ ఓజీ సినిమా కూడా అదే బ్యానర్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ డైరెక్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ గారు. సో ఇప్పుడు హరీష్ శంకర్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ హీరో ఎవరంటే నటసింహ నందమూరి బాలకృష్ణ గారు. ఇది తన కెరీర్ 110వ సినిమా. సో మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు బాలకృష్ణ గారు 109 సినిమా డైరెక్టర్ బాబీ కొల్లి, అంటే వాల్తేరు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్. చాలా ఫాస్ట్గా ఇదే సినిమా మూవ్ అవుతుంది అనమాట. సో అది ఓకే. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో సిద్ధు జొన్నలగడ్డ నడుస్తున్న లేటెస్ట్ మూవీ టిల్లు 2. సో నెక్స్ట్ మంత్ March 29న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో ఫైనల్లీ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజు ట్రైలర్ అయితే డ్రాప్ అవబోతుంది. మరి ఈ ట్రైలర్ ఏ టైంలో వస్తుంది మూవీ టీం ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, జస్ట్ డేట్ అయితే లాక్ చేసింది. సో తొందరలో ఇన్ఫర్మేషన్ ఫర్ ద వీడియో మీకు అప్డేట్స్. ఓకే, అండ్ ఇక నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, భూతద్దం భాస్కర్ నారాయణ ఇంకొక
ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ మంత్ మార్చి 1న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఫైనల్లీ థియేటర్ డేట్ అయితే లాక్ అయింది. మరి ఈ సినిమా థియేటికల్ ట్రైలర్ టుమారో ఫిబ్రవరి 10న ట్రైలర్ డ్రాప్ చేయబోతున్నాడు హీరో విసుక్ సేన్. ఉదయం 10:30 మనకు లేట్గా ఒక 11 గంటలకు ఆ టైంలో యూట్యూబ్లో అయితే డ్రాప్ అవబోతుంది. మరి ట్రైలర్ రివ్యూ కంపల్సరీ ఉంటుంది మన ఛానల్. సో వెయిట్ అండ్ వాచ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కమెడియన్ అభినవ్ గౌతమ్ ఇప్పుడు హీరోగా చేస్తున్న ఫస్ట్ డెబ్యూ మూవీ మస్తు శేషునాయిరా. సో ఒక సినిమాలో తన చెప్పిన డైలాగ్ ఇప్పుడు తన సినిమాకి టైటిల్గా పెట్టుకున్నాడు. సో మొత్తానికి ఆల్రెడీ ఒక ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా యూట్యూబ్లో అయితే ఉంది. సో చెక్ ఇట్. సో ఫైనలీ ఈ మూవీ థియేటికల్ ట్రైలర్ టుమారో ఫిబ్రవరి 10న యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. ఈ ట్రైలర్ లాంచ్ చేయబోతుంది ఎవరంటే హీరో నిఖిల్ సిద్ధార్థ్. మరి ట్రైలర్ ఏ టైంలో వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మీకు ఫర్దర్ వీడియోలో అప్డేట్ ఇస్తా. సో వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా చేస్తున్న ఫస్ట్ డెబ్యూ మూవీ చారీ 111. సో ఫైనల్లీ ఈ సినిమా నెక్స్ట్ మంత్ మార్చ్ 1న థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్, ఎస్టర్డే ఫిబ్రవరి 8న లాల్ సలాం థియేటికల్ ట్రైలర్ తెలుగులో డ్రాప్ అయింది. సో ఈరోజు లాల్ సలాం తెలుగు అండ్ తమిళ్లో 2 లాంగ్వేజ్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. తెలుగులో కొన్ని థియేటర్లో ఈ సినిమాని క్యాన్సిల్ చేశారనమాట. ఎందుకంటే ఆక్యుపెన్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల క్యాన్సిల్ చేశారు. సో మొత్తానికి తెలుగు అండ్ తమిళ్లో సూపర్ టాక్ వచ్చింది. మొత్తానికి సినిమా సూపర్ డూపర్ హిట్. అండ్ ఈరోజు మార్నింగ్ టైం మన ఛానల్లో షార్ట్ కట్ రివ్యూ కూడా ఇచ్చాను. సో చెక్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎస్టర్డే బర్త్డే సందర్భంగా తను నడుస్తున్న అప్కమింగ్ 3 మూవీస్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. అందులో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే తను చేస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసు కదా. సో ఈ మూవీ గ్లిమ్స్ వీడియో ఎస్టర్డే తన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. యూట్యూబ్లో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. సో ఈ సినిమాలో హీరోయిన్స్గా 2 యాక్ట్ చేస్తున్నారు. ఒకటి రాశికన్నా అండ్ KGF చాప్టర్ 1 చాప్టర్ 2 హీరోయిన్ శ్రీనిధి శెట్టి అదనమాట. సో మొత్తానికి తొందరలో థియేటర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. సో వెయిట్ అండ్ వాచ్. ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో గోపిచంద్ నడుస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఏంటంటే భీమా. సో మార్చ్ 8న నెక్స్ట్ మంత్ థియేటర్ రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. ఈ సినిమా నుంచి ఏదో ఏదో మాయ అనే టైటిల్తో ఫుల్ లిరికల్ సాంగ్ యూట్యూబ్లో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. ఓకే. హీరో విసుక్ సేన్ నడుస్తున్న లేటెస్ట్ క్రేజియస్ట్ మూవీ గామి. సో ఫైనల్ నెక్స్ట్ మంత్ మార్చి 8న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది. ఆ డేట్లో రావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ పోస్ట్ పోన్ అయింది. మొత్తానికి గామి మూవీ మార్చి 8న థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ భీమా కూడా మార్చి 8న థియేటర్ రిలీజ్ అవుతుంది. 2 సినిమాలు ఒకే రోజు వచ్చేస్తున్నాయి మావా. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, హీరోయిన్ ప్రియమణి అండ్ హీరోయిన్ యామిని గౌతమ్. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ఆర్టికల్ 370. సో ఈ మూవీ సంబంధించిన థియేటికల్ ట్రైలర్ ఎస్టర్డే ఫిబ్రవరి 8న యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో చెక్ ఇట్. సో ఫైనల్ ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 23న థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ప్రజెంట్ హిందీలో మాత్రమే అప్డేట్ ఉంది. అండ్ కమింగ్ తెలుగులో కూడా రిలీజ్ చేయొచ్చు, చూద్దాం. ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ్ డైరెక్టర్ అండ్ హీరో శశికుమార్ నడుస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్రీడమ్. సో ఈ మూవీ ఫస్ట్ లుక్ అయితే ఎస్టర్ డ్రాప్ అయింది. సో ఫస్ట్ లుక్ ఇదే మావా. సో ఫైనల్ ఈ సినిమా ప్యారండే లెవెల్లో ఇయర్ 2024 ఆగస్టు 14న థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, చౌర్య పాఠం. సో ఈ టైటిల్తో ఫస్ట్ లుక్ టుమారో ఫిబ్రవరి 10న ఉదయం 11:34 యూట్యూబ్లో డ్రాప్ అయిపోతుంది. చూద్దాం ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతున్నది. ఓకే. అండ్ నెక్స్ట్ అప్డేట్, తమిళ యాక్టర్ సతీష్ మెయిన్ లీడ్ రోల్లో చేస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ విత్తై కారన్. అండ్ ఈ మూవీ థియేటికల్ ట్రైలర్ ఇంకా యూట్యూబ్లో డ్రాప్ అవ్వలేదు. సో ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 23న ఓన్లీ తమిళ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా గురించి మీకు ఎందుకు అప్డేట్ ఇస్తున్నా అంటే ఓటీటీలో మనకు ఈ సినిమా రిలీజ్ అయితే సో అందుకే ముందుగానే మీకు అప్డేట్ ఇస్తున్నా. ఎందుకంటే తను చేసిన లేటెస్ట్ మూవీ మనకు ఓటీటీ వర్షన్లో మల్టిపుల్ ఆర్డర్లో తెలుగులో రిలీజ్ అయింది. అండ్ సినిమా హిట్ టాక్ పూర్తి తెచ్చుకుంది. ఫుల్ కామెడీ మూవీ అనమాట. సో అందుకే మీకు అప్డేట్ ఇస్తున్నా. ఓకే. అండ్ ఈ వీడియో లాస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమాలో ఒక సాంగ్ విపరీతమైన పాపులర్ అయింది. ఆ సాంగ్ ఇప్పుడు గుమ్మా అనే ఒక టైటిల్తో ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్లో డ్రాప్ అయింది. సాంగ్ వేరే లెవెల్లో ఉంటుంది మావా. వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మావా. సో అదనమాట. ఓకే. సో ఇది ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే. బాయ్ మావా.